మన ప్రభువును రక్షకుడైన సర్వోన్నతుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో చేరువచ్చిన ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కటి విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏటా విషయం అని అంటే, ఈరోజు మనమందరము కూడా చాలాసార్లు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏమని? అయ్యా, నాకున్న బాధను మీరు తీర్చండి, లేదా నాకున్న కష్టాన్ని తీర్చండి, లేదా నాకున్న ఇబ్బందులు మీరు తీర్చండి, లేదా నాకున్న ఆ యొక్క వేదనను, అనారోగ్యాన్ని, బలహీనతను తీసివేయండి అని అనేక సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన చేస్తున్న మనకి మరి జవాబు వస్తూ ఉందా? మనం చేస్తున్న ప్రార్థనకి సమాధానం వస్తూ ఉందా? మనం చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలం వస్తూ ఉందా అని ఆలోచన చేస్తే, మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఏమా ఆ యొక్క ప్రార్థనకు అనేది సమాధానం అనేది రావట్లే. ఎన్ని నిమిత్తమని ప్రార్థనకు సమాధానం రావట్లేదు అని నేను ఆలోచిస్తూ ఉంటే, నాకు దేవుడు తన వాక్యము ద్వారా ఒక చక్కటి సమాధానాన్ని దయచేశాడు. ఏటా సమాధానం అనంటే, కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేస్తే, అక్కడ తన వాక్యము ద్వారా దేవుడు చక్కటి సమాధానాన్ని మనకు దయచేశాడు. ఏటా సమాధానం? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినడలా ప్రభువు నా మనవి వినకపోవును. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బాగా పరిశీలన చేస్తే, వాక్యాన్ని బాగా ఆలోచింపజేస్తే, ఇక్కడ వాక్యం ఏమంటుంది? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేస్తే దేవుడు నా మనవి వినకపోదును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం మనకు చక్కటి రీతిలో తెలియజేస్తూ ఉంది. నీవు పాపివైతే, నీవు పాపంలో బ్రతికితే, నువ్వు పాపిగా జీవిస్తే నీ ప్రార్థన దేవుడు వినడు. చూడండి, వాక్యం ఎంతో స్పష్టంగా సమాధానం ఇస్తూ ఉందో మనకి. ఈరోజు మనం చేస్తున్న ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు అని దేవుని మనం అడిగితే, దేవుడు అంటూ ఉన్నాడు, ఏం లేదయ్యా, నీలో ఉన్న పాపమే నీ ప్రార్థనకు సమాధానం రానివ్వకుండా చేస్తూ ఉంది. నీలో ఉన్న పాపమే, నీలో ఉన్న అపవిత్రతే, నీలో ఉన్న దుష్టత్వమే, నీలో ఉన్న కామమే, నీలో ఉన్న ఆ చెడు తలంపే, నీలో ఉన్న ఆ చెడు ఉద్దేశమే నీ ప్రార్థనకు సమాధానం రానివ్వట్లేదు. నీ ప్రార్థనకు జవాబు రానివ్వట్లేదు. పాపమును వదిలివేసి, ఆ పాపాన్ని వదిలివేసి, ఆ పాపాన్ని విడిచిపెట్టి నీవు నాకు అనుకూలంగా జీవిస్తే నేనేం చేస్తాను తెలుసా? నీ ప్రార్థన వింటాను అని దేవుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. అమ్మా, మరి ఈరోజు మనము అనేక సార్లు మన హృదయంలో పాపం లక్ష్యం చేస్తున్నామా లేదా? అనేక సార్లు. ఈరోజు బాప్తిసము తీసుకుని 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయిపోతుంది చాలా మందికి. మరి బాప్తిసం తీసుకున్న కాడి నుంచి మరి ఇప్పటి వరకు నీలో ఉన్న ఎన్నో పాపాలను నువ్వు విడిచిపెట్టగలిగావు? ఒక్కటైనా విడిచిపెట్టగలిగావా? ఒక ఆవిడని అడిగాను ఇలాగే, అమ్మా, నువ్వు బాప్తిసం తీసుకుని 40 సంవత్సరాలు అవుతుంది కదా, నీలో ఉన్న ఏ పాపాన్ని విడిచిపెట్టావు నువ్వు? నీ యొక్క బ్రతుకు ఎంత మారింది అని నేను ఒక ప్రశ్న అడిగాను ఒక పెద్ద ఆవిడ్ని. ఆవిడంది, అయ్యగారండి, నిజమేనండి, నేను బాప్తిసం తీసుకుని 40 సంవత్సరాలు అవుతుంది, కానీ ఆ బాప్తిసం తీసుకున్న కాడి నుంచి ఇప్పటి వరకు నాలో ఒక్క మార్పు కూడా రాలేదండి అంది. ఇదేటమ్మా, బాప్తిసం తీసుకుని 40 సంవత్సరాలు అవుతుంది కదా, ఇంకా మారకపోవడం ఏంటి? ఒక్క మార్పు కూడా నీ బ్రతుకులో రాకపోవడం ఏంటి అని అడిగాను. ఆవిడంది, అమ్మా, అయ్యగారండి, నేను ప్రయత్నిస్తున్నాను కానండి అవ్వట్లేదండి అని సమాధానం ఇచ్చింది. ఏం చేస్తుందంట? ప్రయత్నిస్తుందంట. ఏమని? పాపం మానేయాలి మానేయాలి మానేయాలని ప్రయత్నిస్తుందంట. నేను అనుకుంటున్నాను అయ్యగారు పాపం మానేయాలని, నేను అనుకుంటున్నానండి నాలో ఉన్న చెడు తలంపులు తీసేయాలని, నేను అనుకుంటున్నానండి నాలో ఉన్న చెడు తలంను విడిచిపెట్టాలని అని అంటుంది ఆవిడ. అయినా సరే ఆ పాపాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నానండి, అయినా సరే ఆ పాపాన్ని నేను విసర్జించలేకపోతున్నానండి, నాలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి నేను దేవునికి ఇష్టడుగా బ్రతకలేకపోతున్నానండి అని తల్లి చెప్పింది. అప్పుడు ఆ తల్లితో అన్నాను, తల్లి, అమ్మా, నువ్వు అనుకుంటున్నావు ఏమని? పాపాన్ని విడిచిపెట్టాలని. నువ్వు అనుకుంటున్నావు ఏమని?
పాపాన్ని విసర్జించాలని, నువ్వు అనుకుంటున్నావు ఏమని, నీలో ఉన్న చెడు తలంపులను తీసివేయాలని, నీ బ్రతుకు మార్చుకోవాలని అనుకుంటే సరిపోదమ్మా, అది చేయడానికి ప్రయత్నం చేయాలి. అనుకుంటే సరిపోదు. ఈరోజు చాలా మంది అమ్మా అనుకుంటున్నారు తప్ప ఏం చేయట్లే, ఆ యొక్క పనిని ప్రారంభించట్లే. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసా, గాల్లో మేడలు కడుతూ ఉన్నారు. ఎందులో అమ్మా? గాల్లో మేడలు కడుతూ ఉన్నారు. గాల్లో మేడలు కడితే ప్రయోజనం ఉందా? అసలు కట్టగలుగుతామా? కట్టలేము. అవునా? మనం కూడా అంతే. మన విశ్వాస జీవితాన్ని ఎక్కడ కడుతున్నాం? గాల్లో కడుతూ ఉన్నాం. భూమి మీద కడతాలే, బండ మీద కట్టట్లేదు. ఎక్కడ కడుతున్నాం? ఎక్కడ కడుతున్నాం? గాల్లో కడుతున్నాం. దేన్ని? మన విశ్వాస జీవితాన్ని. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితాన్ని ఎక్కడ కట్టాలి? మనం గాల్లో కాదు, భూమి మీద కట్టాలి. ఎక్కడ కట్టాలి? బండ మీద కట్టాలి. ఆ బండని విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాం? గాల్లో కడుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మాటలతో ఏం కట్టొచ్చు? అంతస్తులు కట్టొచ్చు. కానీ చేతలతో చేసేవాడే గొప్పవాడవుతాడు. మాటలతో ఎన్నైనా చేయొచ్చు, అవునా? ఎన్నైనా అనొచ్చు. కానీ చేసేవాడికి ఆ కష్టం విలువ తెలుస్తుంది. అవునా కదా? అవును. నిన్న మొన్న ఒక వీడియో చూశాను, భార్య భర్తలది. భర్త అన్నాడు, అమ్మాయి ఇంట్లో 28,000 ఎట్టాను, ఆ 28,000 ఏమయ్యాయి అని భార్యని అడిగాడు. భార్య అంది, ఇల్లు అన్నాక, సంసారం అన్నాక ఆ మాత్రం ఖర్చు ఉంటుందండి, మీరేం కంగారు ఆడకండి అని భార్య భర్తకు సమాధానం ఇచ్చింది. భర్తకు సమాధానం ఇస్తే ఇప్పుడు భర్త అన్నాడు, పిచ్చిదానా, 28,000 నేను 3 నెలలు రాత్రి పగలు కష్టపడితే వచ్చింది. ఆ 28,000 నువ్వేం చేసావు అని అంటే, ఇదిగో నీవు నన్ను తిడతావా, నీ 28,000 గురించి నన్ను అవమానిస్తావా, నన్ను బాధపడతావని చెప్పి అమ్మా బట్టలన్నీ సర్దేసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎవరో భార్య. వెళ్ళిపోతే ఇంత లేకేమైంది? మరి పుట్టింటికి వెళ్ళిపోయిన వాళ్ళు పుట్టింటి రోజులు పెంచుతారా? ఖచ్చితంగా ఒక 2 నెలలు 3 నెలలు పెంచుతారు, అంతేనా? అంత మించి ఎక్కువ పెంచడం. అవునా? అవును. 2 నెలలు 3 నెలలు పెంచారు. తర్వాత ఏమైందనంటే మరి ఈవిడు కూడా తన యొక్క జీవితాన్ని పోషించుకోవడానికి, తన యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి ఏం చేస్తుందంటే ఏదో ఒక పనిలో ప్రారంభమైంది. పనిలో జాయిన్ అయ్యి అందులో కష్టపడుతూ ఉంది. కష్టపడుతూ ఉంటే అమ్మా ఒక ఆఫీస్లో ఎలా చేస్తుందంటే క్లీనర్ కింద చేస్తూ ఉంది. క్లీనర్ కింద చేస్తూ ఉంటే నెలకు 3,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఆ 3,000 రూపాయలు కూడా సరిపోక జొమాటోలో జొమాటో ఏదో ఉంది కదా, స్విగ్గీ జొమాటో, అందులో ఎలాగా డెలివరీ గర్ల్ కింద జాయిన్ అవుతూ ఉన్నారు. అయితే జాయిన్ అయ్యి అందులో కూడా దాదాపు ఒక 5,000 6,000 సంపాదించుకుంటూ ఉంది. ఇలా సంపాదించుకుంటున్న కొద్ది ఒకానొక సమయంలో ఆర్డర్ వచ్చింది. ఏటా ఆర్డర్ అంటే బిర్యానీ పార్సల్ ఆర్డర్ వచ్చింది. ఆ బిర్యానీ పార్సల్ ఆర్డర్ వస్తే ఆ బిర్యానీ పార్సల్ తీసుకుని ఆ లొకేషన్కి వెళ్తూ ఉంది. లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి కాలింగ్ బెల్ కొట్టిన తర్వాత ఏమైంది అని అంటే ఒక అతను వచ్చి డోర్ తెరిచారు. ఆయన ఎవరో కాదు, తన భర్త. తన భర్త చూసి షాక్ అయ్యాడు. ఏమని, నా భర్త ఏంటి, నా భార్య ఏంటి ఈ డెలివరీ గర్ల్ కింద పనిచేస్తూ ఉంది అని ఏం చేశాడు? భర్త షాక్ అయ్యాడు. షాక్ అయితే డెలివరీ ఇచ్చేసి ఆర్డర్ ఇచ్చేసి వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంది, ఏమన్నా తెలుసా, ఆ రోజు నా భర్త తెచ్చిన 28,000 రూపాయలను అనవసరంగా ఖర్చు పెట్టకపోయి ఉంటే ఈరోజు నేను నా భర్త కలిసి సంతోషంగా జీవించగలదునే. ఆ రోజు 28,000 కుటుంబం అన్నాక అవుతాయిలే, ఖర్చులు అవుతాయిలే అన్నాను. ఆ 28,000 నేను కష్టపడడానికి ఎంత శ్రమ పడుతున్నాను, ఎంత బాధపడుతున్నాను, ఎన్ని అవమానాలు పడుతున్నాను, ఎంత వేదన పడుతున్నాను అని అప్పుడు ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అప్పుడు ఏమైనా ఫలితం ఉందా? ఆలోచన చేయండి. అప్పుడు ఏమైనా ఫలితం ఉందా? లేదు. అందుకనే లోకంలో ఒక సామెత ఉంది, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంలో ఏమైనా ప్రయోజనం ఉందా? చెప్పండి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంలో ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. అవునా కాదా? ఈరోజు మనం కూడా ఏం చేస్తుందో తెలుసా, చేతులు కాల్ చేసుకుంటున్నాం, తర్వాత వచ్చి ఆకులు పట్టుకుంటూ ఉన్నాం. ప్రయోజనం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా,
మన యొక్క అమ్మా మన యొక్క పనులు ఎక్కడి వరకు ఆగిపోతున్నాయి అంటే మాటల వరకు ఆగిపోతూ ఉన్నాయి. ఒకసారి చేసి చూస్తేనే దాని యొక్క ఫలితం మనకు దక్కుతూ ఉంది. ఈరోజు పాపాన్ని విడిచిపెట్టేయాలి అని అనుకుంటే అవు సరిపోదమ్మా. నాలో ఉన్న కామమును విడిచిపెట్టాలి, నాలో ఉన్న చెడుతనాన్ని విసర్జించాలి, నాలో ఉన్న అసూయను విడిచిపెట్టాలి, నాలో ఉన్న కోపాన్ని విడిచిపెట్టాలి అని అనుకుంటే సరిపోదు. మరేం చేయాలి? అనుకోవడం కాదు, అనుకున్న దానిని చేయడానికి నీ యొక్క వంతు నువ్వు ప్రయత్నించాలి. అవునా కదా? చాలా మంది ఏం చేస్తున్నాం అంటే ఈరోజు మాటలు అనుకుంటున్నాం పాపాన్ని విడిచిపెట్టలేము తల్లి, విడిచిపెట్టలేము. ఎందుకంటే మనం అనుకుంటున్నాం అంతే. ఏం చేస్తున్నాం? అనుకుంటున్నాం అంతే. కానీ అనుకుంటే అయిపోదు. అవుతుందా? మీరు అనుకోండి, ఇప్పుడు ఇల్లు కట్టేయాలి అని అనుకోండి, అవుతుందా? చెప్పాలి, అవుతుందా? అవదో. మీరు అనుకోండి, ఇప్పుడే పిల్లకి పెళ్లి చేయాలి అని అనుకోండి, అవుతుందా? అవదు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఇప్పుడే నేను ఉన్నట్టుగా అమ్మా నా దగ్గరికి 1,00,000 రూపాయలు వచ్చేయాలని అనుకున్నాను. వచ్చేసాయా? చెప్పాలి, వచ్చేసాయా? రాలేదు. ఎందుకని? నేను ఏమన్నాను? 1,00,000 రూపాయలు రావాలి నా దగ్గరికి అన్నాను. వస్తాయా? రావు. మరి రావాలి అని అంటే నేను ఏం చేయాలి? ఆ 1,00,000 రూపాయల కోసం కష్టపడాలి. కష్టపడితేనే నా దగ్గరకు వస్తాయి. కష్టపడకుండా కాలు మీద కాలు వేసుకొని 1,00,000 రూపాయలు వచ్చేయాలన్నాను అనుకో, వస్తాయా? రావు. అవునా? అవును. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పాపాన్ని విడిచిపెట్టాలి అని అనుకోకూడదు. పాపాన్ని విడిచిపెట్టాలి, విసర్జించాలి అని అనుకోకూడదు. నాలో ఉన్న అసూయను విడిచిపెట్టాలి అని అనుకోకూడదు. ఏం చేయాలి మరి? విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఎలా విడిచిపెట్టాలి అని ఆ యొక్క విడిచిపెట్టడానికి, నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తేనే దేవుడు ఏదో ఒక విధంగా నీకు సహాయం చేస్తాడు. నువ్వు ప్రయత్నం చేయకుండా దేవుడు అక్కడ సహాయం చేస్తాడు? అనుకుంటే ప్రయత్నం చేసేస్తాడా? అనుకుంటే నీకు ఇచ్చేస్తాడా? అనుకుంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలని అనుకుంటే నీలో ఉన్న అపవిత్రతను తీసేసి పవిత్రతను ఇచ్చేస్తాడు అనుకున్నావా? లేదు. నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ప్రయత్నిస్తేనే, నీలో ఉన్న అపవిత్రతను విడిచిపెట్టడానికి నువ్వు ప్రయత్నిస్తేనే దేవుడు నీకు ఎంతో కొంత సహాయం చేయగలడు. ఈరోజు మనం ప్రయత్నించకుండా ఏం చేస్తున్నాం? గాల్లో దీపమెట్టి అంతా నువ్వేనయ్యా అంటున్నావు. తప్పు కాదు అది? ఖచ్చితంగా తప్పు. దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, అయ్యా ఇదిగో ఈ రోజు నా ప్రార్థనకు జవాబు రాకపోవడానికి, నా ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి నేను ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని విజ్ఞాపనలు చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా అయినా సరే నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే ఇంకా నాలో ఎక్కడో పాపం ఉందయ్యా. ఆ పాపాన్ని బట్టే ఇదిగో నీవు నా ప్రార్థన అంగీకరించట్లేదయ్యా. అందుకని నా పాపాన్ని విడిచిపెట్టడానికి నేను ఒప్పుకుంటున్నానయ్యా అన్నాడు ఆయన. మరి ఈరోజు మనం పాపంలో బ్రతుకుతూనే ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవునా కదా? పాపంలో బ్రతుకుతూనే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి జవాబు వస్తుందా? రాదు. అందుకని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో కూడా అంటాడు, ఏమన్నా తెలుసా? రక్షింపనేరకు ఎండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. అమ్మా రక్షించకపోవడానికి కారణం ఏంటి? ఆయన చేతులు ఏం లేదంట, కొరచ కాలేదంట. ఆయన చేతులు బాగానే ఉన్నాయి. మనం చేసే ప్రార్థనలు వినకపోవడానికి కారణం ఏంటి? ఆయనకి చెవుడేమీ లేదు, ఆయనకి చెవులు ఏమి పని చేయట్లేదు అనుకుంటున్నారా? ఆయన చెవులు బాగానే పనిచేస్తున్నాయి. మరి ప్రార్థన ఎందుకు వినట్లేదు? చదవండి, అక్కడ అంటాడు యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో అంటాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు తెలుసా? 59వ అధ్యాయం చదవండి ఒకసారి మొదటి నుంచి. రక్షింపనేరకు ఎండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి ఏమొచ్చేస్తున్నాయి? అడ్డముగా వచ్చేస్తున్నాయి. ఏంటంటమ్మా? మన దోషములు, మన తప్పులు, మన పాపములు కింద అంటాడు. ఇంకా అంటాడు తెలుసా? ఏమో తెలుసా? 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును. ఏం చేస్తున్నాడు? మన పాపములు, మన దోషములు, మన తప్పులు, పొరపాట్లు దేవునికి మనకి దూరం కలుగు చేస్తూ ఉంది, వైరం కలుగు చేస్తూ ఉన్నాయి. దేవునికి మనకి అడ్డుగోడగా మిగులుతూ ఉన్నాయి, దేవుడికి మనకి అడ్డుగోడగా నిలుస్తూ ఉన్నాయి. ఏంటి? మనం చేసే పాపాలు, మనం చేసే దోషాలు, మనం చేసే తప్పుడు క్రియలు,
తప్పుడు పనులు, మనం ఆలోచించే తప్పుడు తలంపులు, మనం వెళ్ళే తప్పుడు మార్గాలు దేవుడికి మనకి వైరము కలుగు చేస్తూ ఉన్నాయి, దూరాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనం ఎంత ప్రార్థన చేసినా వినట్లేదు. ఎందుకని? మనం చేసే పాపములను బట్టి, మనం నడుస్తున్న మార్గాలను బట్టి, మనం ఆలోచిస్తున్న ఉద్దేశాలను బట్టి, ఆలోచనలు బట్టి, చెడు తలంపులను బట్టి, చెడు చూపును బట్టి, చెడు మాటలను బట్టి, చెడు క్రియలు బట్టి దేవుడు అందుకని మన ప్రార్థన వినట్లేదు. మరి దేవుడు మన ప్రార్థన వినాలి అంటే ఏం చేయాలి? దేవుడు మన ప్రార్థన విని తగిన సమాధానము, తగిన జవాబు ఇవ్వాలంటే ఏం చేయాలి? దేవుడు మన ప్రార్థన విని తగిన ప్రతిఫలం మన జీవితాల్లో, మన కుటుంబంలో చేయాలంటే ఏం చేయాలి? ఏమీ లేదమ్మా. మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా బ్రతికే ప్రయత్నం చేయాలి. ఈరోజు మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడట్లేదు. మరి దేవుడు మనకు అలాగే మరి సమాధానం ఇస్తాడు ప్రార్థనకి? మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడట్లేదు. మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టడానికి మనం ముందు అడుగు వేస్తలేదు. మరి ఎలా మన ప్రార్థనకు జవాబిస్తాడు దేవుడు? ఎవరు కదా. మనం ముందడుగు వేస్తేనే దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. మనం ఎక్కడ వేసిన గొంగల వారు అక్కడే ఉండిపోయి మన జీవితాలు ఎక్కడితో అయిపోయాయి అని అనుకుంటున్నాం. లేదు, నీ ముందడుగు వేస్తే నీతో పాటు నడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి, అయ్యా నా పాపాన్ని నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నానయ్యా, నా పాపాన్ని విడిచిపెడుతున్నానయ్యా అని నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. నీకు నీ ప్రార్థనకి తప్పకుండా ఆయన సమాధానం ఇస్తాడు. తప్పకుండా. ఈరోజు అలా ప్రార్థన చేయట్లేదు గనుకనే మన పాపాన్ని విడిచిపెట్టి, మన పాపపు బ్రతుకును విడిచిపెట్టి, మనలో ఉన్న చెడు తలంపులు విడిచిపెట్టి, మనలో ఉన్న చెడు ఉద్దేశాలు విడిచిపెట్టి, మనలో ఉన్న చెడు కార్యాలు, చెడు క్రియలు, చెడు తలంపులు వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని మందిరంలో ప్రార్థన చేయట్లేదు గనుకనే దేవుడు మనం ఎంత ప్రార్థన చేసినా వినట్లేదు తల్లి, వినట్లేదమ్మా. మరి దేవుడు మన ప్రార్థన వినాలి అంటే ఖచ్చితంగా మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుడు మన ప్రార్థన విని దానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వాలి అని అంటే మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న దోషాల్ని, మనలో ఉన్న చెడు తలంపులను, చెడు ఉద్దేశాలను, చెడు మార్గాలను, చెడు ఆలోచన విధానాలను, దేవునికి ఇష్టం లేని ప్రతి దానిని విడిచిపెట్టి విసర్జించి దేవుడు చెప్పినట్టుగా మనం జీవించి దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనం అందరం కూడా పొందుకునే వారుగా ఉండాలని కోరుకుంటూ నాకు కొద్ది మాటలు ముగిస్తున్నాను. మరలా తెలియజేస్తున్నాను, మనలో పాపం ఉన్నంత వరకు ఆయన మన ప్రార్థన వినడు. మనలో పాపం ఉన్నంత వరకు ఆయన మన ప్రార్థన వినడు. కాబట్టి మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి ఆయనకు ప్రార్థన చేసేవారుగా ఉందాం. మనలో ఉన్న దోషాలను, తప్పులను అన్నిటిని విడిచిపెట్టి మనలో ఉన్న తప్పుడు తలంపులను, తప్పుడు మార్గాలను, తప్పుడు ఉద్దేశాలను, అసూయను, కోపాన్ని, దేశాలను, భేదాలను అన్నిటిని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో మోకరించి, అయ్యా ఇదిగో నా పాపాన్ని క్షమించి నా బ్రతుకు మార్చు తండ్రి అని ఆయన సన్నిధిలో అడిగితే ఆయన ఖచ్చితంగా నీ బ్రతుకును మార్చి నువ్వు ఆలోచింపజేస్తూ ఉన్న ప్రతి ఆలోచనను ఆయన నామంలో నీ జీవితంలో సఫలపరుస్తాడు. అలా చేయకుండా ఉన్నావు అని అంటే ఇంకా పాపంలో బ్రతుకుతూ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థనకు తగిన సమాధానము, తగిన ప్రతిఫలం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్నిసార్లు చేసినా, ఎన్ని గంటలు చేసినా ఖచ్చితంగా ఇవ్వడం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థనకి సమాధానము, ప్రతిఫలము, జవాబు ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా బ్రతికే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆయన మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. కాబట్టి మనమందరము కూడా మనలో ఉన్న పాపాలను విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుడిచ్చే అనేకమైన ఆశీర్వాదములను, అనేకమైన దీవెనలను మనమందరము కూడా పొందుకునే వారుగా ఉండాలని తెలియజేస్తూ నాకు కొద్ది మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధ గోపికతో మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వీనికి ఈ మాటలను మిమ్మల్ని దేవుడు దీవించి ఆస్వాదించి బలపరచును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. అందరికీ వందనాలు.